నమస్తే వెల్కమ్ టు 929 టీవీ నేను ప్రియాంక ఇరాన్లో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందన్న వార్తలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. కొన్ని నివేదికల ప్రకారం ఆయన పరిస్థితి క్రిటికల్ గా మారిందని, ఆయనను ఆసుపత్రికి తరలించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక కీలక విషయం ఉంది. ఈ వార్తకు ఇప్పటివరకు ఇరాన్ ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి అధికారిక వైద్య ధృవీకరణ రాలేదు. అందుకే ముజ్తబా ఖమేనీ పరిస్థితి నిజంగా ఎంత విషమంగా ఉందో ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేం. అయితే ఆయన చాలా కాలంగా బహిరంగంగా కనిపించకపోవటం, ఆయనతో ఉన్నతాధికారుల ప్రత్యక్ష సంబంధాలపై ప్రశ్నలు తలెత్తడం మాత్రం ఈ వార్తలకు మరింత ప్రాధాన్యత తెచ్చింది. ఇప్పుడు అసలు విషయం ఏంటో చూద్దాం. ముజ్తబా ఖమేనీ ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కుమారుడు. తన తండ్రి మరణం తర్వాత ఆయన ఇరాన్ సుప్రీం లీడర్ గా బాధ్యతలు చేపట్టారు. అయితే అప్పటి నుంచి ఆయన బహిరంగంగా కనిపించకపోవటం పెద్ద చర్చగా మారింది. ఆయనకు గాయాలయ్యాయని గతంలోనే అనేక వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని, ఇరాన్ ప్రభుత్వ వర్గాల్లోనే ఆందోళన ఉందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అంతేకాదు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కూడా ముజ్తబా ఖమేనీతో నేరుగా కమ్యూనికేట్ చేయడం ప్రస్తుతం చాలా కష్టంగా ఉందని చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. ఇదే ఇప్పుడు అసలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఒకవేళ ముజ్తబా ఖమేనీ నిజంగానే పాలన చేయలేని స్థితిలో ఉంటే ఏం జరుగుతుంది? ఇది కేవలం ఒక వ్యక్తి ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాదు. ఇరాన్లో సుప్రీం లీడర్ పదవికి అత్యంత విస్తృతమైన రాజకీయ, సైనిక, మతపరమైన అధికారాలు ఉంటాయి. అందుకే నాయకత్వంలో ఏర్పడే అనిశ్చితి దేశ రాజకీయాలపై మాత్రమే కాదు, అమెరికా, ఇజ్రాయెల్తో ఇరాన్కు ఉన్న ఘర్షణ పైన ప్రభావం చూపొచ్చు. ప్రస్తుతం ఇరాన్ ఇప్పటికే యుద్ధం, ఆర్థిక ఒత్తిడి, అంతర్జాతీయ ఆంక్షలు, హర్మూజ్ జలసంధి వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో అత్యున్నత నాయకత్వంలో ఆరోగ్య సంక్షోభం ఏర్పడితే అధికార సమీకరణాలు మారే అవకాశం ఉంటుంది. ఇక మరో కీలక అంశం ఇరాన్లో అంతర్గత విభేదాలు. ఇరాన్ నాయకత్వంలో ఒకవైపు కఠినవాదులు, మరోవైపు అమెరికాతో చర్చలు, రాజీ మార్గాలను పరిశీలించే వర్గాలు ఉన్నాయి. యుద్ధాన్ని ఎలా కొనసాగించాలి? అమెరికాతో చర్చలు జరపాలా? హర్మూజ్ జలసంధి విషయంలో ఏ వైఖరి తీసుకోవాలి? ఇలాంటి అంశాలపై ఇప్పటికే విభేదాలున్నాయని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. అందువల్ల ముజ్తబా ఖమేనీ ఆరోగ్యం మరింత విషమిస్తే ఈ అంతర్గత పోటీ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇక ప్రపంచానికి మరో ఆందోళన చమురు ధరలు. ఇరాన్లో పెద్ద రాజకీయ లేదా సైనిక అస్థిరత ఏర్పడి హర్మూజ్ జలసంధిలో రవాణాకు అంతరాయం కలిగితే ప్రపంచ చమురు మార్కెట్పై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే హర్మూజ్ విషయంలో ఇరాన్, అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఉన్నాయి. కాబట్టి ముజ్తబా ఖమేనీ ఆరోగ్యం అనే అంశం ఇరాన్ రాజకీయాలకు మాత్రమే పరిమితం కాదు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైన ప్రభావం చూపగల అంశం. అయితే మరోసారి స్పష్టంగా చెప్పాలి, ప్రస్తుతం మన దగ్గర ఉన్న సమాచారం ప్రధానంగా మీడియా నివేదికలు, గుర్తు తెలియని వర్గాల సమాచారం ఆధారంగా మాత్రమే ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఇరాన్ ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి అధికారిక వైద్య ప్రకటన లేకపోవడంతో ముజ్తబా ఖమేనీ పరిస్థితి ప్రాణాపాయంలో ఉంది అని ఖచ్చితమైన వాస్తవంగా చెప్పడం ఇప్పటికైతే సరికాదు. అయితే ఆయన బహిరంగంగా కనిపించకపోవడం, ఉన్నతాధికారులతో ప్రత్యక్ష సంబంధాలపై వస్తున్న ప్రశ్నలు, ఆరోగ్యంపై వరుసగా వస్తున్న నివేదికలు ఇవన్నీ పరిస్థితి సాధారణంగా లేదనే అనుమానాలను మాత్రం పెంచుతున్నాయి. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇరాన్ వైపు చూస్తోంది. ముజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై ఇరాన్ ప్రభుత్వం ఏదైనా అధికారిక ప్రకటన చేస్తుందా? ఆయన ప్రజల ముందుకు వస్తారా? లేక ఇరాన్లో మరోసారి నాయకత్వ మార్పు, అధికార పోరు మొదలవుతుందా? ఇవే రాబోయే రోజుల్లో కీలక ప్రశ్నలు. ప్రస్తుతం మాత్రం వార్తలను ధృవీకరించకుండా నమ్మకూడదు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రతి పోస్ట్ను నిజమని భావించకూడదు. అధికారిక సమాచారం, విశ్వసనీయ అంతర్జాతీయ నివేదికల ఆధారంగానే ఈ పరిణామాన్ని చూడాలి.